వెల్కమ్ బ్యాక్ టు జూమ్. నేను ఈ రోజు వీడియో రికార్డ్ చేసే రోజు నేను చేసింది ఒకటే పని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్ బడ్జెట్ వెబ్సైట్ కి వెళ్ళి యూనియన్ బడ్జెట్ 2026-27 ఓపెన్ చేసి అందులో ఒక పేజ్ డౌన్లోడ్ చేసుకున్నా. ఎందుకంటే అది తెలియకపోతే ఈ వీడియో మొత్తంలో ఏమీ అర్థం కాదు. ఇండియాలో గవర్నమెంట్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆ రూపాయి ఎక్కడికి వెళ్తుందో ముందుగానే ఒక లిస్ట్ లో రాసి ఆ లిస్ట్ ని పార్లమెంట్ లో పెట్టాలి అండ్ ఎంపీలు దానికి ఓట్ చేయాలి. ఓట్ పడకపోతే ఆ మనీ గవర్నమెంట్ కి రాదు. ఇది కాన్స్టిట్యూషన్ లో రాసిన ఒక రూల్. ఆ లిస్ట్ నే ఇంగ్లీష్ లో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే అది గవర్నమెంట్ పార్లమెంట్ కి పెట్టుకునే ఒక అప్లికేషన్ అన్నమాట. మాకు ఈ సంవత్సరం ఇంత మనీ కావాలి అండ్ అది ఈ పనులకి ఖర్చు పెడతామని అందులో రాసుంటుంది. దేశంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఆఫీస్, ప్రతి ఆర్గనైజేషన్ ఇలా ప్రతి ఒక్కటి ఈ లిస్ట్ లో దేనికో దాని కింద కనిపించాలి. ఎందుకంటే మనీ ఆ లిస్ట్ నుంచే వస్తుంది. సరే, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన పేజ్ విషయానికి వచ్చేస్తా. ఈ పేజ్ పేరు డిమాండ్ నెంబర్ 50 క్యాబినెట్. ఇది క్యాబినెట్ సెక్రటేరియట్ కి ఇచ్చే మనీ లెక్క. క్యాబినెట్ సెక్రటేరియట్ అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరికి కింద పని చేసి పెట్టే ఒక హెడ్ ఆఫీస్ అన్నమాట. అన్ని మినిస్ట్రీస్ మధ్య కోఆర్డినేషన్, పిఎం కి ఫైల్స్ ఇవ్వడం, క్యాబినెట్ మీటింగ్స్, ఈ పని అంతా చేసేది ఈ ఆఫీసే. దేశంలో అత్యంత టాప్ ఆఫీసెస్ లో అదొకటి అన్నమాట. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రా అన్నది సపరేట్ మినిస్ట్రీ కాదు. అది ఈ క్యాబినెట్ సెక్రటేరియట్ లో ఒక వింగ్, అంటే ఒక బ్రాంచ్. అది రా వాళ్ళే చెప్పుకునే అఫీషియల్ పొజిషన్, నేను కల్పించింది కాదు. అంటే లాజిక్ ప్రకారం రాక్ ఇచ్చే మనీ ఈ పేజ్ లోనే ఉండాలి. సో ఈ పేజ్ లో ఏం రాసిందో నేను మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి అంటే మినిస్టర్ శాలరీస్ అండ్ వాళ్ళ ట్రావెల్ కి 620 కోట్లు, క్యాబినెట్ సెక్రటేరియట్ ఆఫీస్ కి 80 కోట్లు, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కి 73,82 లక్షలు, హాస్పిటాలిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫారెన్ గెస్ట్లకి టీ, డిన్నర్, ఫంక్షన్స్ కి 5,76 లక్షలు. ఇక మొత్తం గ్రాండ్ టోటల్ 1,102 కోట్లు. ఇప్పుడు ఆ పేజ్ లో రా అన్న మాట గానీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనే మాట గానీ ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు మీరు అనుకుంటారు, వినయ్ ఇప్పుడు గవర్నమెంట్ మీద కోప్పడిపోతాడు లేదా అనుమాన పడతాడు అని. లేదు, నేను అవేం చేయను. ఎందుకంటే ఆ లైన్ అక్కడ ఉండకూడదు. అది కరెక్ట్. ఒక దేశం దాని బయట ఇంటెలిజెన్స్ కి అంటే మన స్పైస్ కి ఎంత మనీ ఖర్చు పెడుతుంది అనేది ఓపెన్ గా బడ్జెట్ లో రాయకూడదు. అండ్ రాస్తే అది బుర్ర తక్కువ పని అవుతుంది. సో నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే ఆ పేజ్ లో పేరు లేని ఆ ఆర్గనైజేషన్ లో మనుషులు ఉన్నారు, మనలాంటి మామూలు మనుషులే. వాళ్ళకి పిల్లలు ఉంటారు, పెళ్ళై ఉంటుంది, అమ్మ నాన్న ఉంటారు, ఈఎంఐలు కూడా ఉంటాయి. అండ్ వాళ్ళు ఆ జాబ్ ని ఈ లెక్కల్లో తమ పేరు అసలు రాదు అని తెలిసి కూడా చేస్తున్నారు. సో ఈ రోజు నా క్వశ్చన్ అసలు మనీ గురించే కాదు. ఒక మనిషి ఒక జాబ్ చేస్తున్నాడు, ఆ జాబ్ లో ఆయన పేరు ఎవరికి తెలీదు, ఆయన ఏం పని చేస్తున్నారో సొంత ఫ్యామిలీ కూడా చెప్పలేరు. ఆయన దేశం కోసం ఏదైనా పెద్ద సక్సెస్ సాధించినా ఒక్క న్యూస్ పేపర్ లో కూడా రాదు. అండ్ ఆయన చనిపోతే బాడీ కూడా తిరిగి రాకపోవచ్చు. అండ్ గవర్నమెంట్ ఆయన మా మనిషి అని కూడా చెప్పదు. మరి అలాంటప్పుడు ఒక మనిషి ఆ జాబ్ ని ఎందుకు చేస్తారు? ఈ వీడియో మొత్తం ఆ ఒక్క క్వశ్చన్ కోసమే. 1962లో చైనాతో మనకి వార్ జరిగింది అండ్ అందులో మనం ఓడిపోయాం. తర్వాత 1965లో పాకిస్తాన్ తో వార్ జరిగింది. ఈ రెండు వార్స్ లో ఒక కామన్ ప్రాబ్లం కనిపించింది. మనకి బార్డర్ అవతల ఏం జరుగుతుందో ముందే తెలియట్లేదు. మనం సోల్జర్స్ ని పంపుతున్నాం, వాళ్ళకి గన్స్ కూడా పంపగలుగుతున్నాం, కానీ మనం వాళ్ళ దగ్గరికి అక్కడ ఏ ప్రమాదం ఉండొచ్చు అని చెప్పే ఒక కాగితాన్ని మాత్రం పంపించలేకపోతున్నాం, అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అప్పటి వరకు మన దేశంలో ఇంటెలిజెన్స్ అంటే ఒకటే ఆర్గనైజేషన్ ఉండేది, దాని పేరు ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబీ. ఐబీకి రెండు పనులు ఉండేవి, దేశం లోపల ఏం జరుగుతుందో చూడడం, అలాగే దేశం బయట ఏం జరుగుతుందో చూడడం. రెండు పనులు ఒకటే ఆర్గనైజేషన్ చేసేది. బట్ అది సరిపోవట్లేదు అని ఆ రెండు వార్స్ తర్వాత అర్థమైపోయింది. సో 1968 సెప్టెంబర్ 21న బయటి ఇంటెలిజెన్స్ కోసం మాత్రమే సపరేట్ గా ఒక కొత్త ఆర్గనైజేషన్ పెట్టారు. దాని పేరు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే రా. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్. రా కి మొదటి చీఫ్ ఆర్ఎన్ కావ్ అనే ఒక ఆఫీసర్ ఉన్నారు. ఆయన కింద దాదాపు 250 మందితో రా మొదలైందంట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాని పార్లమెంట్ చట్టంతో క్రియేట్ చేయలేదు, బిల్లు పెట్టలేదు, ఎంపీస్ ఓటు చేయలేదు. గవర్నమెంట్ తనకు తానే ఒక ఆర్డర్ రాసుకుంది. దీన్నే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు, అంటే పార్లమెంట్ పర్మిషన్ అవసరం లేని ఇంటర్నల్ ఆర్డర్. అండ్ ఆ ఒక్క ఆర్డర్ తో రా పుట్టింది. అంటే ఈ ఆర్గనైజేషన్ కి ఈ రోజు వరకు కూడా సొంత చట్టం లేదు. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఒక ఆర్మీ ఆఫీసర్ కి యూనిఫామ్ ఉంటుంది, ర్యాంక్ ఉంటుంది, రెజిమెంట్ ఉంటుంది. ఆయన చనిపోతే నేషనల్ వార్ మెమోరియల్ మీద ఆయన పేరు రాస్తారు అండ్ ఆయన పిల్లలు ఆ పేరుని టచ్ చేసి ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. కానీ ఈ రా లాంటి ఆర్గనైజేషన్ లో పనిచేసే మనిషికి ఆ డాక్యుమెంట్ నే లేదు, యూనిఫామ్ లేదు, బయటికి చెప్పుకునే ర్యాంక్ లేదు, చచ్చిపోయాక పేరు రాసే గోడ కూడా లేదు. అండ్ అది ఎవరి తప్పు కాదు, ఆ జాబ్ అలానే ఉంటుంది. ఎందుకంటే పేరు బయటికి వచ్చిన రోజే ఆ మనిషి పని అయిపోతుంది.
ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ అసలు ఏం చేస్తుందో చెప్తాను, ఎందుకంటే క్రెడిట్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేయాలి. 1971 ఈస్ట్ పాకిస్తాన్ లో, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఉన్న ప్రాంతంలో ముక్తి బాహిని అనే ఒక ఫోర్స్ ఉండేది. వాళ్ళు రెగ్యులర్ ఆర్మీ కాదు, వాళ్ళు అక్కడి లోకల్ మనుషులే. స్టూడెంట్స్, ఫార్మర్స్, పోలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, సొంత ప్రాంతం కోసం గన్స్ పట్టుకుని ఫైట్ చేసిన మనుషులు. దీన్నే గొరిల్లా ఫోర్స్ అంటారు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, కోఆర్డినేట్ చేయడం ఇవన్నీ రా చేసిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మన మీద స్ట్రైక్ చేయబోతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇంటెలిజెన్స్ ద్వారా ముందే వచ్చేసింది. దాని రిజల్ట్ బంగ్లాదేశ్ ఒక దేశంగా పుట్టింది అండ్ పాకిస్తాన్ రెండు ముక్కలైపోయింది. అప్పుడు పిఎం మళ్ళీ ఇందిరాగాంధీ అండ్ కాంగ్రెస్. ఇప్పుడు ఒక మనిషి గురించి చెప్తా, ఆయన పేరు మీకు తెలుసు, అజిత్ దోవల్. ఈ రోజు ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అంటే పిఎం కి సెక్యూరిటీ విషయాల్లో సలహా ఇచ్చే మనిషి. కానీ 1980s లో ఆయన ఏం చేశారో తెలుసా? ఆయన 1983 నుంచి 87 వరకు ఇస్లామాబాద్ లో ఇండియన్ హై కమిషన్ లో కమర్షియల్ సెక్షన్ హెడ్ అనే ఒక టైటిల్ తో పనిచేశారు. అంటే పేపర్స్ మీద ఆయన ట్రేడ్ ఆఫీసర్, కానీ యాక్చువల్లీ ఆయన చేసే పని మాత్రం వేరే. 1988 లో ఆపరేషన్ బ్లాక్ థండర్ టైంలో గోల్డెన్ టెంపుల్ లోపలికి ఆయన ఒక రిక్షా పుల్లర్ లాగా, ఒక పాకిస్తానీ ఏజెంట్ లాగా నటించి లోపలికి వెళ్లారు అండ్ అక్కడున్న సెపరేటిస్ట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చారు. 1989 లో ఆయనకి కీర్తి చక్ర ఇచ్చారు. కీర్తి చక్ర అంటే పీస్ టైంలో ఇచ్చే రెండో అత్యంత పెద్ద గ్యాలంటరీ అవార్డ్. ఆ అవార్డు తీసుకున్న మొదటి పోలీస్ ఆఫీసర్ ఆయనే. ఇప్పుడు నా పాయింట్ ఇది, మీకు ఈ రోజు అజిత్ దోవల్ అనే పేరు తెలుసు, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎన్ఎస్ఏ. కానీ ఆయన ఆ రోజు రిక్షా మీద ఉన్నప్పుడు ఆయన ఎగ్జిస్టెన్స్ ఎవరికి తెలియదు. ఆ రిక్షా మీద ఉన్న మనిషిలా ఈ రోజు కూడా ఎవరో ఎక్కడో ఉన్నారు అండ్ వాళ్ళ పేర్లు మనకి రావాలంటే 20 ఏళ్ళు పట్టొచ్చు, లేదా అసలు రాకపోవచ్చు కూడా, అంటే ఎవరికి తెలియకపోవచ్చు కూడా. 1999 కార్గిల్. పాకిస్తాన్ ఆర్మీ మనుషులు మన సైడ్ కి వచ్చి మన కొండల మీద కూర్చున్నారు అండ్ అది మనకి తెలియలేదు. కార్గిల్ వార్ అయిపోయిన 3 రోజుల్లోనే, అంటే 1999 జూలై 29th గవర్నమెంట్ సొంతంగా ఒక కమిటీని పెట్టింది. ఆ కమిటీ పని ఒకటే, అసలు ఏం తప్పు జరిగింది అండ్ మళ్ళీ ఇలా జరగకుండా ఏం చేయాలి అని చూసి దానికి రిపోర్ట్ ఇవ్వడం. దాని పేరు కార్గిల్ రివ్యూ కమిటీ. ఆ రిపోర్ట్ లో డైరెక్ట్ గా రాశారు, ఇన్ఫిల్ట్రేషన్ కేమ్ యాజ్ ఎ కంప్లీట్ అండ్ టోటల్ సర్ప్రైజ్ టు ది ఇండియన్ గవర్నమెంట్, ఆర్మీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. అంటే మనం రాబోయే అటాక్ ని ముందుగానే గుర్తించలేకపోయాం అండ్ అప్పుడు పిఎం అటల్ బిహారీ వాజ్పేయి, బీజేపీ. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ రిపోర్ట్ తో స్టోరీ ఆగిపోలేదు. ఏప్రిల్ 17, 2000 గవర్నమెంట్ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ని పెట్టింది. అంటే కొంతమంది మినిస్టర్స్ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఆ రిపోర్ట్ ని చదివి ఇప్పుడు మనం నిజంగా ఏం మార్చాలి అని డిసైడ్ చేస్తారు. ఆ గ్రూప్ కి చైర్మన్ ఎల్కే అద్వానీ అండ్ అందులో డిఫెన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు. 2001 ఫిబ్రవరి 26 వాళ్ళు పిఎం కి ఒక రిపోర్ట్ ఇచ్చారు, రీఫార్మింగ్ ద నేషనల్ సెక్యూరిటీ సిస్టమ్. ఆ తర్వాత ఏం జరిగింది? 2002 మార్చ్ లో డిఐఏ, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని పెట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటికి కలిపి ఒక ఇంటెలిజెన్స్ బాడీ అన్నమాట. 2004 లో ఎన్టీఆర్ఓ పెట్టారు, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అంటే టెక్నాలజీతో ఇంటెలిజెన్స్ తీసే ఆర్గనైజేషన్ అది. మల్టీ ఏజెన్సీ సెంటర్ ని కూడా స్ట్రాంగ్ చేశారు. అంటే అన్ని ఏజెన్సీస్ ఇన్ఫర్మేషన్ ని ఒకే చోట కలిపి చూసే సిస్టమ్ అది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం కార్గిల్ అప్పుడు ఫెయిల్ అయ్యాం, ఆ తర్వాత మనం దాన్ని డాక్యుమెంట్ లో రాసుకున్నాం అండ్ మన ఫ్లాస్ ని కరెక్ట్ చేసుకుని ఇంకా స్ట్రాంగ్ అయ్యాం. 1973 లక్నోలో ఒక కాలేజ్ స్టూడెంట్ స్టేజ్ మీద ఒక డ్రామాలో యాక్ట్ చేస్తున్నాడు. ఆ డ్రామాలో ఆయన ఒక ఇండియన్ సోల్జర్ గా ప్లే చేస్తున్నాడు అండ్ ఆ సోల్జర్ ని పట్టుకుని ఇంట్రోగేట్ చేస్తుంటే, అంటే కొన్ని కష్టాలు పెడుతుంటే తట్టుకుని నిలబడే సీన్ అది. ఆ పెర్ఫార్మెన్స్ ని చూసి రా ఆఫీసర్స్ ఆయన్ని గుర్తించి ఆయన్ని రిక్రూట్ చేసుకున్నారు. అప్పుడు ఆ అబ్బాయి వయసు 21 అండ్ ఆయన పేరు రవీంద్ర కౌశిక్ ఫ్రమ్ శ్రీగంగానగర్, రాజస్థాన్. ఆ తర్వాత ఆయనకి 2 ఏళ్లు ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత ఆయన పాకిస్తాన్ లో నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో బ్రతకడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఒక్క లైన్ లో ఉన్న బరువు మీరు అర్థం చేసుకోవాలి. ఆయన పేరు మార్చుకున్నారు, భాష మార్చుకున్నారు, రిలీజియన్ మార్చుకున్నారు, రోజుకి 5 సార్లు నమాజ్ చేసేవారు, అమ్మా నాన్నని మర్చిపోయినట్టు నటించారు, సొంత ఊరు గురించి కూడా మాట్లాడకూడదు, కలలో కూడా ఆయన మదర్ టంగ్ లో మాట్లాడకూడదు, ఎందుకంటే నిద్రలో ఒక్క మాట జారినా చాలు, ఇట్ విల్ బి ఓవర్ ఫర్ హిమ్. సో అక్కడే ఒక పాకిస్తానీ అమ్మాయిని, అమానత్ ని పెళ్లి చేసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీలో చేరి మేజర్ స్టేజ్ వరకు వెళ్లారు. అంటే ఒక ఇండియన్ మనిషి పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ గా ఉన్నారు. ఆయన పంపిన ఇన్ఫర్మేషన్ ద్వారా పాకిస్తాన్ పంజాబ్ సెక్టర్ లో ఆర్మీ మూవ్మెంట్స్, కహూటా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తెలిసాయి. సో ఇందిరాగాంధీ ఆయనకి ఒక పేరు పెట్టారు, బ్లాక్ టైగర్. కానీ ఇక్కడ ఒక చాలా పెద్ద అనర్థం జరిగిపోయింది. వేరే ఇంకో రా ఆపరేటివ్ చేసిన ఒక కమ్యూనికేషన్ మిస్టేక్ వల్ల ఈయన ఐడెంటిటీ బయటపడిపోయింది అండ్ ఆయన్ని పట్టుకున్నారు. తర్వాత 18 ఏళ్లు పాకిస్తాన్ జైల్లో ఉన్నారు అండ్ చివరికి 2001 నవంబర్ లో మైన్ వాలీ సెంట్రల్ జైల్లో టీబీ అలాగే హార్ట్ ప్రాబ్లమ్ తో సరైన మెడికల్ ట్రీట్మెంట్ కూడా లేకుండా
ఆయన చనిపోయారు. జైలు నుంచి ఆయన ఫ్యామిలీకి ఒక లెటర్ స్మగుల్ అయింది, అంటే దొంగతనంగా బయటికి పంపించారు. అందులో ఒక లైన్ ఉంది. ఆ లైన్ ని నేను ట్రాన్స్లేట్ చేయను, ఆయన రాసినట్లే చదివి మీకు వినిపిస్తాను. హ్యాడ్ ఐ బీన్ అన్ అమెరికన్ ఐ వుడ్ హావ్ బీన్ అవుట్ ఆఫ్ దిస్ జైల్ ఇన్ 3 days. ఆ మనిషి పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ గా ఉన్నారు, మనకి న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ పంపారు, 18 ఏళ్ళు జైల్లో ఉన్నారు, అక్కడే చచ్చిపోయారు. ఆ తర్వాత ఆయన ఫ్యామిలీ బయటకు వచ్చి గవర్నమెంట్ ని ఒకటి అడిగింది. అది మనీ కాదు, ఆయన ఫ్యామిలీ అడిగింది ఒకటే మాట. ఆయన మా దేశం కోసం పనిచేశారు అని ఒక ఒఫీషియల్ మాటని పేపర్ మీద ఇవ్వమని అడిగారు. కానీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి దొరికింది కేవలం సైలెన్స్ మాత్రమే. ఎందుకంటే మన గవర్నమెంట్ అలా చేయలేదు అని చేయకూడదు కూడా. ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా దారుణం. వాళ్ళ ఆవేదన గురించి తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది. అందుకనే వీళ్ళు చేసే త్యాగాలలో కనీసం 1% అయినా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఇలా కౌశిక్ ఒక్కళ్ళే కాదు, ఇండియాలో ఎస్పియోనాజ్ విక్టిమ్స్ అసోసియేషన్ అనే ఒక గ్రూప్ ఉంది. ఎస్పియోనాజ్ అంటే గూఢచారం, స్పై అన్నమాట. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ బార్డర్ అవతలకి పంపించబడి అక్కడ పట్టుబడి జైల్లో ఏళ్లు గడిపి తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన మనుషులు. కరామత్ రహీ అనే ఆయన పాకిస్తాన్ లో 18 ఏళ్ళు ఉన్నారు. గుర్బాక్స్ రామ్ అనే ఆయన ఫిరోజపూర్ డిస్ట్రిక్ట్ పంజాబ్ నుంచి 16 ఏళ్లు జైల్లో ఉన్నారు. ఈ మనుషులు డైరెక్ట్ యుద్ధంలో ఫైట్ చేయలేదు. వాళ్ళు ఎవరికి తెలియకుండా వెళ్ళి ఎవరికి తెలియకుండా పట్టుబడిపోయి ఎవరికి తెలియకుండా ఆ ఏళ్లన్నీ జైల్లో గడిపేశారు. అండ్ అదంతా కూడా మన కోసం, మన దేశం కోసం చేశారు. రా లోపల కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ కి జాబ్ రూల్స్. అందులో రూల్ 135 అనే ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం ఒక రా ఆఫీసర్ ఐడెంటిటీ బయటపడిపోతే గవర్నమెంట్ ఆ ఆఫీసర్ ని కంపల్సరీగా రిటైర్ చేయొచ్చు. అంటే ఆ మనిషికి ఇష్టం లేకపోయినా జాబ్ నుంచి తీసేయొచ్చు. అండ్ ఎంక్వైరీ లేకుండా చేయొచ్చు. ఎంక్వైరీ అంటే అసలు ఏం జరిగింది, నీ సైడ్ ఏంటో నువ్వు చెప్పు అనే అవకాశం కూడా ఉండదు. అండ్ 2020 ఏప్రిల్ 24న సుప్రీం కోర్ట్ ఈ రూల్ ని వ్యాలిడ్ అని చెప్పింది. సో ఆ రూల్ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు ఆ జాబ్ లో చేరినప్పుడు మీ టాలెంట్, మీ హార్డ్ వర్క్ మీ కెరీర్ ని డిసైడ్ చేయదు. మీ కెరీర్ ని, మీ ఐడెంటిటీ ఎవరికి తెలియదు కదా అనే ఒక్క విషయం డిసైడ్ చేస్తుంది. ఈ జాబ్ నేచర్ ఇది అని తెలిసి కూడా ప్రతి సంవత్సరం కొంతమంది ఆ జాబ్ లో చేరుతున్నారు. అసలు ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం చెప్పండి? నిజంగా మన కోసం అన్ని రిస్కులు తీసుకుని ప్రాణం పెట్టి పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ అందరి త్యాగాన్ని గుర్తించి వాళ్ళ మర్యాదని, గౌరవాన్ని మనమే కదా కాపాడుకోవాలి. అది మన మినిమం రెస్పాన్సిబిలిటీ. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆపరేషన్ సింధూర్ టైంలో అంత ఘోరమైన ప్రీ ప్లాన్ అటాక్ చేస్తే అన్ని వదిలేసి మన సెక్యూరిటీ ఫోర్సెస్ మీదే పడ్డారు కొంతమంది. 24/7 వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. మామూలు విషయం కాదు అది. ఇవేమీ ఆలోచించకుండా తిన్నది అరగక కెమెరా ఆన్ చేసి రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చిందని చెప్పి ఎందుకు పనికిరాని ఎదవలు కూడా మన ఫోర్సెస్ ని క్వశ్చన్ చేస్తున్నారు. ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాళ్ళైతే అలాంటి తప్పుడు కోతలు కుయ్యరు. ఈ రోజు మనం ఇలా వీడియోస్ చేసుకుంటున్నాం, ఇలా డెమోక్రసీని అరుస్తున్నాం, సినిమాలకు వెళ్తున్నాం, సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నాం, ఇలా అన్ని చేస్తున్నామంటే దానికి కారణం మన సెక్యూరిటీ ఫోర్సెసే. అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి నుండి ఈ వీడియో చూసే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే, ఏ ప్లాట్ఫామ్ లో అయినా, యూట్యూబ్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఎక్కడైనా సరే మన సెక్యూరిటీ ఫోర్సెస్ గురించి తప్పుడు కూతలు కూస్తున్నట్టు మీకు కనబడితే లెఫ్ట్ అండ్ రైట్ వాయించేయండి. సో ఇది ఎపిసోడ్ 1 ఆఫ్ సీక్రెట్స్ ఆఫ్ రా. నెక్స్ట్ ఎపిసోడ్ లో అసలు రాలో ఎలా జాయిన్ అవుతారు, ఆ జాబ్ చేయడానికి కావాల్సిన మైండ్ సెట్ అసలు ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ దిస్ ఈజ్ జూమ్ వినయ్ సైనింగ్ ఆఫ్.